ప్రైజ్ ద లార్డ్. జూలై 21, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. ప్రియదేవుని వారలారా, ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకించే దేవుడివి, వారి ప్రార్థన వైపు నువ్వు తిరిగే దేవుడివి, వారి ప్రార్థనకి నువ్వు చెవియొగ్గే దేవుడివి తండ్రి, వారి ప్రార్థనలు విని వారికి సమాధానము దయచేసే దేవుడివి తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారికట కరుణా కటాక్షములు వారికి కిరీటములుగా ఉంచి ఉన్నాడంట. అలాగే మేలుతో వారి హృదయముల్ని తృప్తిపరుస్తానని కూడా అంటూ ఉన్నారు. అయితే ఈనాడు ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన మందిరానికి వెళ్తున్నాము. ఆయనకు ఆత్మతో సత్యముతో మనం ఆరాధించగలుగుతున్నామా? విశ్వాసంతో ఆయన వైపు మనము చూడగలుగుతున్నామా? దేవా, నువ్వు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు అనేసి సిద్ధపాటు హృదయంతో మనం వెళ్ళగలుగుతున్నామా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు దిక్కులేని వారి ప్రార్థన ఆలకించాడట, వారి ప్రార్థనల వైపే చెవియొగ్గాడంట. మరి మనకి ఎంతో ధన్యతనిచ్చాడు. మరి మన ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తున్నాడా లేదా? ఒక్కసారి మనల్ని మనమే తీర్మానం చేసుకున్నట్లయితే, పరిశీలించుకున్నట్లయితే దేవుడు సూటిగా ఈ వాగ్దానంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని వారలారా, అలాగే ఈ వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.